హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే వసుధార, అనుపమ, మహేంద్ర కాలేజీకి చేరుకుంటారు. మీటింగ్ స్టార్ట్ అవుతుంది. శైలేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వసుధార, ఈరోజు నువ్వు కాలేజీ నుండి వెళ్ళబోతున్నావు. నేను DBSD కాలేజ్ ఎండీగా కూర్చోబోతున్నాను. నీ దగ్గర 40 కోట్లు ఉండవనే ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాను. కాలేజీని వదిలి వెళ్ళడం తప్పించి నీకు ఎటువంటి దారి ఉండదు వసుధారా అని చెప్పి మనసులో అనుకుంటారు. ఏంటి మేడం, 24 గంటలు టైం ఇచ్చాము. 24 గంటల్లోగా 40 కోట్లు మాకు ఇవ్వండి, మేము వెళ్తాము. ఇవ్వలేని పక్షంలో ఈ కాలేజీని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అని అంటారు. చెప్పు వసుధారా, వాళ్ళు అంత మాట మాట్లాడుతున్నారు. 40 కోట్లు అనగానే శైలేంద్ర, 40 కోట్లు లేవని నీకు తెలుసు, కానీ నువ్వెందుకు వాళ్ళని రెచ్చగొడుతున్నావు అని అంటారు మహేంద్ర. బాబాయ్, నేను రెచ్చగొట్టడం ఏంటి? వాళ్ళ దగ్గర రిషి అప్పు చేసి DBSD కాలేజీని నడిపించారు. రిషి ఇప్పుడు చచ్చిపోయాడు. డబ్బులు వసుధార పీకల మీదకి వచ్చింది. అలాంటప్పుడు కాలేజీనా లేకపోతే 40 కోట్ల అన్న సమస్య వచ్చింది. మళ్ళీ నన్నెందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అంటారు శైలేంద్ర. ఇంతలో తోటి స్టాఫ్ అంటారు, అవును మహేంద్ర గారు, రిషి సార్ DBSD కాలేజీ కోసం వీళ్ళ దగ్గర అప్పు చేశారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి వసుధార మేడంని అడుగుతున్నారు. మధ్యలో శైలేంద్ర సార్ చేసిన తప్పేముంది? ఇదంతా ఈ వసుధార మేడం వల్లే వచ్చింది. DBSD కాలేజీని సరిగా పట్టించుకోలేదు. అలాగే భర్త ఎక్కడైనా అప్పు చేస్తే భార్యగా తెలుసుకొని అది తీర్చాలి, లేకపోతే ఈ DBSD కాలేజీ MD సీట్ నుండి రిజైన్ అయినా చెయ్యాలి. ఏదీ చేత కానప్పుడు మాలాంటి వారిని ఇబ్బంది పెట్టడం తప్పించి ఏదీ లేదు. అలాగే ఇంకొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఈ సమస్యలన్నీ పిల్లలకి తెలిస్తే ఖచ్చితంగా కాలేజీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, కాలేజీలో స్టాఫ్ వెళ్ళిపోతారా, మేము ఎలా చదవాలని చెప్పి స్టూడెంట్స్ కూడా వాళ్ళు బెంగ పెట్టుకొని చదవడం కూడా మానేస్తారు. అందుకే ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకోండి అని అంటారు తోటి లెక్చరర్స్. మేడం, ఇప్పటికిప్పుడు 40 కోట్లు రిషి సార్ అప్పు చేశారంటే నేను నమ్మను. వీళ్ళు ఏదో అబద్ధం చెప్తున్నారు అనగానే, మేడం, పదే పదే మమ్మల్ని ఎందుకు ఇలా మీరు ఫ్రాడ్గా చూస్తున్నారు? మేము ఇప్పుడే కోర్టుకి వెళ్తాము, కోర్టులోనే తెలుసుకుంటాము అని అంటారు. ఆగండి, కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు వసుధారా. ఇది తాతలు కట్టించిన కాలేజీ. ఇందులో ఎంతోమంది పిల్లల్ని విద్యావంతులు చేశారు. రిషి కూడా ఈ కాలేజీ పరువు ప్రతిష్ట కోసం ఎంతో కష్టపడ్డాడు. ఆఖరికి పిన్ని కూడా ఈ కాలేజీ గురించే చచ్చిపోయింది. ఇప్పుడు కాలేజీ పరువు తీస్తాను అంటే నేను ఊరుకోను. ఆ 40 కోట్లు నేనే వాళ్ళకి ఇస్తాను. ఈ MD సీటు నేను కూర్చుంటాను, MD సీట్లో నేను కూర్చుంటాను. అలా అని సంతకం చేస్తే ఇదిగో 40 కోట్లు చెక్కు వాళ్ళకిస్తాను అనగానే, శైలేంద్ర, అంటే కావాలనే నువ్వు ఇదంతా చేశావా అని చెప్పి అంటారు. మేడం, తనకి మాకు సంబంధం లేదు. తను డబ్బులు ఇస్తానంటున్నారు, మీరు వద్దంటున్నారు. మీ ఫ్యామిలీ అంతా ఏదో డ్రామా చేస్తున్నట్టుంది. చనిపోయినన్న వ్యక్తి బతికున్నాడని మీరంటున్నారు, అప్పు చేసి చనిపోయాడని మేమనుకుంటున్నాము. ఇంతకీ వాళ్ళ అన్నగారు డబ్బులు ఇస్తాను అంటే ఏంటి మీ ప్రాబ్లం అని అంటారు. ప్రాబ్లం ఉంది అని చెప్పి ఒక గొంతు వినిపిస్తుంది. ఒక్కసారిగా అందరూ తన వైపు చూస్తారు. అతను ఎవరో కాదు, రాజీవ్ బార్ నుండి వసుధారాని కాపాడిన ఆ వ్యక్తి పేరే ప్రేమ్ కుమార్. ఒక్కసారిగా వసుధార పైకి నించుంటుంది. మీరు అనగానే, అవును వసుధార మేడం, ఇది రిషి ఇచ్చారు. 40 కోట్లు తనకి అప్పు ఉందంట, అందుకే ఆ 40 కోట్లు ఇవ్వమని చెప్పారు అని అంటారు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. రిషి బ్రతికే ఉన్నాడా అని అంటారు మహేంద్ర. అవునంకుల్, రిషి బ్రతికే ఉన్నారు అని అంటారు ప్రేమ్ని చూసిన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇటువైపు అనుపమ, ప్రేమ్, నువ్వు రిషి అని అంటుంది. అయ్యో ఆంటీ, మీరు ఇక్కడ ఉంటారని రిషి చెప్పాడు. కొన్ని రోజుల్లోనే రిషి నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము. అందుకే రిషి ఇదిగో డబ్బులు ఇచ్చి వసుధార మేడంని, కాలేజీని కాపాడమని చెప్పారు. త్వరలో రిషి ఇక్కడికి వస్తారు, రిషి క్షేమంగా ఉన్నారు అని అంటారు. ఒక్కసారిగా వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇటువైపు శైలేంద్ర షాక్ అయిపోతారు. ఇదేంటి, రిషి చచ్చిపోయాడు అనుకుంటే బ్రతికే ఉన్నాడా? నువ్వు చెప్తున్నది అబద్ధం, రిషి బ్రతికిలేడు అని అంటారు శైలేంద్ర. అయ్యో,
శైలేంద్ర గారు, రిషి మీ సొంత తమ్ముడు. బ్రతికున్నాడు అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఇలా బ్రతికిలేడని ఆ నోటితో ఎలా అంటున్నారు? ముందు ఈ 40 కోట్లని వాళ్ళకిచ్చి ముందు సెటిల్ చేసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం అని అంటారు ప్రేమ్. 40 కోట్లు రిషి సార్ అప్పు చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటుంది వసుధార. మేడం, రిషి సార్ అప్పు చేశారంటే మీరు నమ్మలేకపోతున్నారు. తానే స్వయంగా నాకు ఇచ్చారు. అందుకే మీరే వాళ్ళకి ఇవ్వండి. ఆ పేపర్సు, ఆ డాక్యుమెంట్సు అన్నీ తీసుకుని వాళ్ళతో సైన్ చేయించుకోండి అని అంటారు ప్రేమ్. ఇక శైలేంద్ర వాళ్ళిద్దరికీ సైగలు చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇక ఇచ్చేసి వాళ్ళిద్దరూ ఇక సైన్ చేసి ఆ సూట్ కేస్ తీసుకొని వెళ్తూ ఉంటారు. శైలేంద్ర కూడా అక్కడి నుండి స్పీడ్గా బయటికి వెళ్ళిపోతారు. ఇక అందరూ శైలేంద్ర వైపు చూస్తారు. సమస్య అనేది క్లియర్ అయ్యింది అంకుల్, ఇంక టెన్షన్ వద్దు. రిషి బ్రతికే ఉన్నాడన్న సంగతి కూడా తెలిసాక మీరు ఇంకా ఎందుకు బాధగా ఉన్నారు? రిషి బ్రతికే ఉన్నాడని చెప్పడం కోసం మీకొకటి చూపిస్తాను చూడండి అని చెప్పి తను రిషి కలిసి దిగిన సెల్ఫీ ఫోటోని చూపిస్తారు ప్రేమ్. ఇక వసుధార ఆ ఫోటోని చూసి ఎమోషనల్ అవుతుంది. చూడండి వసుధార మేడం, మీరు ఇలా ఎమోషనల్ అవ్వకూడదని రిషి చెప్పారు. తను చాలా బాధ్యతలు మీ మీద పెట్టి వెళ్ళారు. ఆ బాధ్యతలు మీరు నెరవేర్చాలి అని అంటారు. ప్రేమ్, నిన్ను చూస్తుంటే నా మేనల్లుడు అనగానే, అయ్యో ఆంటీ, నేను మీ మేనల్లుడినే. ప్రేమ్ అనే పేరు కూడా విని మీరు ఇంకా ఇలా దూరంగా ఉంటారేంటి అనగానే, అనుపమ మీ మేనల్లుడేంటి అని అంటారు మహేంద్ర. మహేంద్ర, నీకు తెలుసు కదా విశ్వంకి నేను కూతుర్ని. మా అన్నయ్య పిల్లలు అదిగో ఏంజిల్, ప్రేమ్ చిన్నప్పటి నుండి యుఎస్లో ఉండాలని ఎప్పుడు యుఎస్ గురించే కళ్ళ కనేవాడు. ఇక ఏంజిల్ తన అమ్మా నాన్న ఇద్దరూ చనిపోయినా తాతయ్య కోసం ఉండిపోయింది అని అంటుంది అనుపమ. అవునా, ఏంజిల్ వాళ్ళ అన్నయ్య మీరు అని అంటుంది వసుధార. అవును మేడం, బంధాలు బంధుత్వాలు అనేవి తెలియకుండా అమెరికాలో వెళ్ళి చాలా డబ్బులు కూడా పెట్టాను. కానీ ఒకటి మాత్రం నిజం, మా కాలేజీ దీనా స్థితిలో ఉన్నప్పుడు రిషి సార్ మీరు ఆ కాలేజీని పైకి తీసుకుని వచ్చారంట. అలాంటి కాలేజీ కిందికి దిగజారుతూ ఉంటే మా ఏంజిల్, మా తాతగారు ఇద్దరూ నాకు చెప్పి మరీ ఇక్కడికి పంపించారు. రిషి వసుధారాని ఖచ్చితంగా కాపాడాలని చెప్పి నాకు ఎంతగానో చెప్పారు. అప్పుడు అనుకున్నాను, డబ్బు సంపాదించడం తేలికే, కానీ మనుషుల్ని సంపాదించుకోవడమే కష్టం. మంచి మనిషిగా మారాలన్నది నాకు అనిపించింది, ఏదైనా చెయ్యాలనిపించింది. అందుకే రిషి సార్ కలిశారు. రిషి సార్ తన సమస్యని చెప్పారు. ఆ సమస్య పూర్తయ్యేదాకా తను ఎవరి దగ్గరికి రానని చెప్పారు. నన్ను తన రూపంగా ఇక్కడికి పంపించాలని అనుకోమన్నారు అనగానే, చూడు నాన్న, నిజమే, మా రిషి ఏ సమస్య అయినా ఖచ్చితంగా తీరుస్తాడు. ఇప్పుడు రిషి బాగానే ఉన్నాడని నువ్వు చెప్పావు అని చెప్పి అంటారు మహేంద్ర. మామయ్య, రిషి సార్కి ఏమీ కాదు, రిషి సార్ బాగానే ఉన్నారు. ఇంతకీ మీరు 40 కోట్లు వాళ్ళకెందుకు ఇచ్చారు అని అంటుంది వసుధార. మరేం చేయను మేడం, వాళ్ళు మీ కాలేజీని జప్తు చెయ్యాలని, కాలేజీ పరువు తీయాలని అనుకుంటున్నారు. చెయ్యక తప్పలేదు అనగానే, 40 కోట్లంటే మాటలు కాదు కదా, ఇప్పటికిప్పుడు అంత డబ్బులు నువ్వు ఎలా అరేంజ్ చేశావు అని అంటుంది అనుపమ. అయ్యో అత్త, నేను పైకి కనిపిస్తున్నా సూటు బూటు వేసుకున్న వ్యక్తిలాగే కనిపిస్తున్నాను, కానీ నాకు కూడా తెలివితేటలుంటాయి కదా. అది రిషి సార్ చెప్పిన తెలివితేటలే. ఆ సూట్ కేస్ వాళ్ళు ఓపెన్ చేస్తారు, డాక్యుమెంట్స్ మనకిచ్చేశారు, డబ్బులు తీసుకున్నట్టు సంతకం కూడా చేసేశారు. కానీ ఆ సూట్ కేసులో ఏముందో అన్నది ఇప్పుడు చూసి షాక్ అయిపోతారు. ఏమీ చెయ్యలేక ఇక్కడి నుండి వెళ్ళిపోతారు అని అంటారు ప్రేమ్. అంటే సూట్ కేసులో డబ్బులు లేవా అని అంటారు మహేంద్ర. లేవంకుల్. ఎందుకుంటాయి చెప్పండి, వాళ్ళు మిమ్మల్ని మోసం చెయ్యాలనుకున్నారు. రిషి సార్ లేకపోవడం, రిషి సార్ డబ్బులు అప్పు చేశారని నింద వేసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. అందుకే నేను కూడా వాళ్ళలాగే డ్రామా చేసి ఆ సూట్ కేసులో డబ్బులు కాకుండా చిల్లర కాగితాలు పెట్టాను. పైన ఒక్కొక్క నోట్ అనేది పెట్టేశాను. ఎందుకంటే వాళ్ళ కోట్లు అలాగే వాళ్ళ సూటు బూటికి ఖచ్చితంగా డబ్బు ఖర్చు అవుతుంది కదా, అందుకే ఆ పని చేశాను. ఇప్పుడు వెళ్ళి వాళ్ళు తలగొక్కుంటారు, వెనక్కి మాత్రం రారు వసుధారా మేడం అని అంటారు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. భలే వాడివే ప్రేమ్, నిజమే వాళ్ళు ఫేక్ వాళ్ళకి ఫేక్గానే సమాధానం చెప్పావు. అమ్మ వసుధారా, ఇక టెన్షన్ ఏమీ లేదు, రిషి బ్రతికే ఉన్నాడని ప్రేమ్ చెప్పాడు.
అలాగే కాలేజీలో ఉన్న సమస్య అనేది క్లియర్ అయింది. మహేంద్ర, ఇంకెప్పుడు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతానన్న నిర్ణయం తీసుకోవద్దు. వసుధారాకి సపోర్ట్గా నించుందాము. రిషి వచ్చేదాకా వసుధారాని కాపాడుకుందాం. వసుధారతో పాటు కాలేజీని కూడా కాపాడదాం అని అంటుంది అనుపమ. ఇది ఇలా ఉండగా శైలేంద్రకి ఫోన్ వస్తుంది. సార్, ఆ కొత్తగా వచ్చిన ఆ ప్రేమ్ మమ్మల్ని మోసం చేశారు సార్. సూట్ కేసులో ఏమీ లేవు అనగానే, వాట్, సూట్ కేసులో చిల్లర కాగితాలు ఉన్నాయా అంటే అనగానే, మన ప్లాన్ని వాడు తెలుసుకొని ఇలా మనతో సంతకం చేసి మన చేతిలో ఉన్న ఆ పేపర్లని లాక్కున్నాడు సార్. ఇప్పుడు ఏం చేయాలి అనగానే, ఆ సూట్ కేసుని అక్కడే పడేసి తూర్పు తిరిగి దండం పెట్టండి. మీకు అనవసరంగా సూటు వేసి 2 రోజులు టైం అంతా వేస్ట్ చేశాను. ఇంతకీ ఆ వసుధారాన్ని కాపాడడం కోసం ఆ ప్రేమ్ గాడు రిషి బ్రతికే ఉన్నాడని చెప్పాడు. అమ్మో, కాలేజీ ఎండీ సీట్ అనేది నాది కావాలి అంటే రిషిని ఇక్కడికి రానివ్వకూడదు. ఇప్పుడు వసుధారాతో వచ్చిన ప్రేమ్తో అటువైపు బాబాయ్తో మంచితనం ముసుగులో నటించాలి. ఇక్కడి నుండి నా ప్లాన్లని ఆపాలి. రిషి ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వాడిని అక్కడే సమాధి చేయాలి. ఇక్కడి దాకా రాకూడదు. తరువాతే డిబిఎస్డి కాలేజీ గురించి ఆలోచించాలి అని గబగబా ఇక క్యాబిన్లోకి వెళ్ళిపోతారు శైలేంద్ర. ఇంతలో మరోసారి ఫోన్ వస్తుంది. ఓహో, ఈ రాజీవ్ గాడా, ఎక్కడున్నావు అని అంటారు. కాలేజీ బయటే ఉన్నాను సార్. వసుధారా బయటికి వస్తుందా అని అంటారు. ఆ, వస్తుంది అని చెప్పి శైలేంద్ర ఇక నడుచుకుంటూ రాజీవ్ దగ్గరికి వస్తారు. ఏంటి సార్, వసు వస్తుందంటే మీరు వచ్చారు. నేను మీకు ఎలా కనిపిస్తున్నాను అనగానే, నువ్వులాగే కనిపిస్తున్నావురా. వసుధారాని తీసుకువెళ్ళడం కోసం డిబిఎస్డి కాలేజ్ గేటు దగ్గర కాపలా ఉంటావా? అంటే వసుధారాని తీసుకువెళ్ళాలి అనుకున్నావా అని అంటారు. సార్, తీసుకువెళ్ళడం కోసమే కదా ఇక్కడికి వచ్చాను. ఇంతకీ సమస్య అనేది అయిపోయింది కదా, వసుధార బాధగా వస్తుంది కదా అని అంటారు. వస్తుంది, బాధగా కాదు, నిన్ను చంపేయడానికి వస్తుంది. అక్కడ నేను వేసిన ప్లాను ఫ్లాప్ అయింది. ఇక్కడ నిన్ను చూస్తే ఖచ్చితంగా వాళ్ళు మన ఇద్దరం ఏదో ప్లాన్ చేశామని ముందుగానే ఊహించుకుంటారు. అర్జెంటుగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే వాళ్ళ చేతులతో తన్నులు తింటావు. నువ్వు వేసిన ప్లాన్ ఏమో గాని నేను ఇరుక్కునేటట్టున్నాను. ఇక్కడి నుండి వెళ్ళరా అని అంటారు శైలేంద్ర. నేను వెళ్ళను అనగానే, సరే ఇక్కడే ఉండు, ఏదైనా జరిగితే నా గురించి మాత్రం ఏమీ వాగద్దు అని చెప్పి శైలేంద్ర లోపలికి వెళ్ళబోతూ ఉంటే వసుధార అలాగే మహేంద్ర వీళ్ళందరూ సంతోషంగా నడుచుకుంటూ బయటికి వస్తూ ఉంటారు. వీళ్ళ సంతోషం తగలయ్యా. ఎన్ని సమస్యలు తెచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బాబాయ్, ఏంటి అందరూ ఇంటికి వెళ్తున్నారా అని అంటారు. ఇంటికే వెళ్తున్నాము, నువ్వు మాత్రం వల్లకాడుకు వెళ్ళు అని అంటుంది వసుధార. వసుధార, ఏం మాట్లాడుతున్నావు అని అంటారు శైలేంద్ర. నిజమే మాట్లాడుతున్నాను. ఇకపై నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ఆ దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. చూడు శైలేంద్ర, ఇక నీ రోజులన్నీ కిందికి పడుతున్నాయి అని చెప్పి వసుధార ఇక వెళ్తూ ఉంటే కరెక్ట్గా రాజీవ్ కనిపిస్తారు. ఇటువైపు మహేంద్ర అందరూ ఇక రాజీవ్ని చూస్తూ ఉంటారు. వసుధార రాజీవ్ దగ్గరికి కోపంగా వస్తుంది. వసు, కాలేజీ ప్రాబ్లంలో ఉంది, అది తీరిపోయినట్టుంది. ఇక నీకు ఏంటి, నేనే కదా దిక్కు అని అంటారు. ఏంట్రా వాగుతున్నావు అని అంటుంది. ఏంటి, ఇంతకు ముందు బావా అని పిలిచే నువ్వు ఇప్పుడేమో ఏంట్రా అంటున్నావు? చూడు వసు, నువ్వు ఎప్పటికైనా నాకు భార్య అవ్వడం తథ్యం. ఇప్పుడే పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. పోయిన రిషి కోసం ఇంకా ఎందుకు అని అంటారు. చెయ్యి వదలరా. ఇప్పటిదాకా మా అక్క భర్తవి, బావవని గౌరవించాను. ఇకపై నాకు అవసరం లేదని అనుకుంటున్నాను అని చెప్పి నీకు చేత్తో సమాధానం చెప్పాలని అనుకోవటం లేదు, చెప్పుతోనే సమాధానం చెప్తాను అని చెప్పు తీసుకొని ఇటు అటు కొడుతుంది వసుధార. ఇక శైలేంద్ర, వీణ్ణి ఎల్లమన్నాను కానీ ఇక్కడే చచ్చాడు. ఆ వసుధార నన్నే కొడుతుంది ఈ మధ్య. నీకు చెప్పుతో కొట్టడం తప్పేమీ లేదు, అందుకే ఇక్కడ ఉండొద్దని చెప్పాను అని చెప్పి అనుకుంటూ, వసుధార వెళ్ళమని చెప్పు, వెళ్ళిపోతారు అని అంటారు శైలేంద్ర. కాళ్ళకి చెప్పు వేసుకుంటుంది. చూడు, ఇకపై నా కంటికి కనిపించావు అంటే చెప్పుతో సమాధానం చెప్పను, చెప్పులతో సమాధానం చెప్పిస్తాను అని చెప్పి వసుధార కారులో ఇంటికి బయలుదేరుతుంది. మహేంద్ర, అనుపమ అలాగే ప్రేమ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా వసుధార సంతోషంగా చెరువుకి చేరుకుంటుంది. రిషి సార్, మీరు బ్రతికే ఉన్నారని నా మనసు చెప్తుందని అంటే ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు మీరు బ్రతికే ఉన్నారని ప్రేమ్ గారు చెప్పారు. సెల్ఫీ ఫోటో కూడా తెచ్చారు. చాలు, ఒకవేళ ఆ ఫోటో గనక
లేకపోయినా మీరు బ్రతికే ఉన్నారని నా మనసు నమ్ముతుంది. మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే అందుకే మీకోసం చెరువులో పడవలు వదలడానికి వచ్చాను. మీ జ్ఞాపకాలు నాకు ఎంతో బలాన్ని ఇస్తాయి సార్ అని పడవ తయారు చేస్తూ ఉంటుంది వసుధార. పక్కనే ప్రేమ్ వచ్చి కూర్చుంటారు. మీరు అనగానే వసుధార అర్ధరాత్రి అనకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటారు. చూడండి, నాకు అర్ధరాత్రి అని టైం తెలియటం లేదు. రిషి సార్ లేకపోతే నాకు శూన్యంగా ఉంది. నాకు ప్రశాంతంగా ఉండాలి అంటే రిషి సార్ కోసం ఈ పడవ అనేది నీటిలో వదులుతాను అని చెప్పి అంటుంది. సరే, మీ ఇష్టం, మీరున్నంతసేపు ఉండండి, ఇక్కడే ఉంటాను అని అంటారు. సార్, నేను ఇక్కడికి వచ్చానని మీకెలా తెలుసు అని అంటుంది వసుధార. చూడండి మేడం, నేను హోటల్లో స్టే చేయాలనుకున్నాను. కానీ ఎందుకో మా ఇంటికి వెళ్ళి అదే మీ ఫ్రెండు ఏంజిల్కి ఫోన్ చేశాను. సరే రారా అని చెప్పింది. వెళ్ళబోతూ ఉంటే మీరు కనిపించారు. అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటారు ప్రేమ్. ఇక సరే సార్, నేను వెళ్తాను అని అంటుంది. చూడండి వసుధార గారు, మీరు ఒంటరిగా వెళ్ళడం అస్సలు మంచిది కాదు. రండి, నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి అంటారు. ఇక ప్రేమ్ కారులో ఎక్కుతుంది వసుధార. ప్రేమ్ ఇక వసుధారతో పాటు ఇంటికి బయలుదేరుతారు. కరెక్ట్గా ఇదంతా రాజీవ్ అలాగే ఇటువైపు శైలేంద్ర చూస్తారు. ఏంటి, నా మరదలు ఆ ప్రేమ్ గాడు కారు ఎక్కుతుంది అని అంటారు రాజీవ్. అదే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ అర్ధరాత్రి వేళ ఇలా చెరువు దగ్గర పడవలు వదలడమా? నాకే ఏమీ అర్థం కావట్లేదు అని అంటారు శైలేంద్ర. సార్, మీరేమనుకున్నా నా మరదలు నిప్పు. వసు నా కోసమే పుట్టింది. అందుకే రిషి చచ్చాడు అనగానే, ఒరే పిచ్చోడా, రిషి చావలేదు, రిషి ఉన్నాడని చెప్పడానికే వచ్చాడు ఆ ప్రేమ్. వసుధార కాలేజీ నుండి వెళ్ళాలి అంటే ఇప్పటిదాకా వేసిన ప్లాన్లు వర్కౌట్ అవ్వలేదు. వసుధార క్యారెక్టర్ మీదే నేను బ్యాట్ చేయాలి. అప్పుడే వసుధార ఇక్కడి నుండి వెళ్ళగలదు అని చెప్పి అనగానే, నా మరదల మీద నువ్వు అని అంటారు. నీకు నీ మరదలు కావాలి అంటే రేపు వేసిన నా ప్లాను సక్సెస్ అవుతుంది అని చెప్పి శైలేంద్ర ఇక ఇంటికి వెళ్ళిపోతారు. ఏమో, వసు కావాలనిపిస్తుంది, కానీ వసు నాకు చెప్పుతో కొట్టింది. చెప్పుతో కొట్టినా పర్వాలేదు, చిన్నప్పటి నుండి చూసిన నా వసు నాకు దగ్గరవుతుంది. అది చాలు. ఈ శైలేంద్ర వసు క్యారెక్టర్ మీద బ్యాట్ చేస్తానన్నాడు. అది నాకు నచ్చలేదు. వీడికి ఇంకొకసారి వార్నింగ్ ఇవ్వాలి అని అనుకుంటారు రాజీవ్. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.